నమస్కారం అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు లెగిస్తే సామాజిక న్యాయం గురించే మాట్లాడతారు. సామాజిక న్యాయం పేరుతో బస్సు యాత్రలు కూడా మొన్నటి వరకు కూడా చేశారు. అయితే ఇప్పుడు 3 రాజ్యసభ సీట్లు ఉంటే అందులో 2 జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు. మొత్తం 12 మంది ఉంటే 6 జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు. మరి ఆయన చెప్పిన సామాజిక న్యాయం అంటే 1/3 వంతు సీట్లు మొత్తం వాళ్ళకి ఇచ్చుకోవటమేనా? 1/3 వంతు సీట్లు ఏందండి, 2 వంతులు వాళ్ళకి ఇచ్చారు. 2 వంతులే కదా పక్కాళ్ళకు ఉంది. 12లో 6 అంటే సగం వాళ్లే కదా. 50% కేటాయించారు వాళ్ళు. మరి వాళ్ళు 70% మంది ఉన్నారు కదా, ఇంకొక 20% తగ్గిందని నా అనుమానం. ఇప్పుడు సామాజిక న్యాయం అంటే అదే కదండి. ఇప్పుడు వాళ్ళ సామాజిక పరంగా 70% మంది ఉన్నారు, 50%కి ఇచ్చుకున్నారు. ఇప్పుడు 70% మంది 50%కి ఇచ్చారు కదా, ఇంకొక 20% తగ్గిందనేది నా అభిప్రాయం. అదే కదా సామాజిక న్యాయం అంటే. పాపం వాళ్ళ సామాజిక వర్గానికి న్యాయం చేయట్లే ఆయన, మిగిలిన వాళ్ళందరికీ చేస్తూనే ఉన్నాడు. అది సంగతి. ఇప్పుడు చెప్పడానికి చాలా ఉంటాయి, ఆచరణలో చేసినప్పుడే వాటి విలువ, ఆ వ్యక్తుల విలువ పెరిగేది. నోట్లోంచి మాట బయటకు వస్తే ఎరికి తీసుకోలేం. అవును, అడుసు తొక్కనేలా కాళ్ళు కడగనేలా అని ఊరకనలేదు. మరి గబగబా మాట్లాడితే దానికి విశ్వసనీయతలే కనుక లేకపోతే ఇలానే ఉంటాయి. చెప్పడానికైతే చాలా ఉంటుంది. ఇంకోటి, దీనికి ఖర్చు లేని పని, అభ్యర్థులుగా ఖర్చు లేని పని. ఎందుకంటే వాళ్ళకి అధికార బలం ఉంది, శాసనసభ్యులు కావాల్సిన కొంతమంది ఉన్నారు. వీళ్ళు వెనకబడిన వర్గాలకు కనుక ప్రాధాన్యత ఇస్తే రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళు పెద్దల సభలో ఉంటారు కదా. ఇక్కడ కూడా స్వార్థం చూపించి వాళ్ళకి డబ్బు వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళ సామాజిక వర్గాలకి పెద్దపీట వేయటం, మిగిలిన వాళ్ళని దూరంగా పెట్టడం. చూసారా, గతంలో 4 ఉంటే 2 బీసీలకు ఇచ్చామని చెప్పారు. మరి ఇప్పుడు 3 ఉంటే 2 రెడ్లకి ఎలా ఇచ్చారో ఇప్పుడు వాళ్ళే సమాధానం చెప్పాలా. ఎన్నికలు రాబోతున్న సమయంలో, అంతకుముందేమో జరుగుతున్న పరిణామాల గురించి వాళ్ళు ఏదో చేయాలని ప్రయత్నం చేశారు. మరి ఎన్నికలు రాబోతున్న ఈ సమయంలో మీరన్నట్టు సామాజిక సాధికారిక యాత్ర, బస్సు యాత్ర చేపట్టారు కదా. మరి ఇక్కడ మరి ఇప్పుడు కూడా రేపు పొద్దున వీళ్ళ 3 వేసుకొని, చూసారా మేము ఇదిగో చూసాను, మీకోసమే నియమించాము, ఇదే మా సామాజిక యాత్ర అని చెప్పి తిరగాల. ఏమన్నా ఒక విషయాలైనా సరే చెప్పింది ఇప్పటివరకు జరుగుతుందండి. ఈరోజు మీరు అదే కాకుండా శాసనసభ్యులను చూడండి, మార్పులు చేర్పులు జరిగిన దాంట్లో చూడండి, ఏ వర్గాల వాళ్ళ మార్పులు చేశారు, ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకెళ్ళి ఏ జిల్లాలకు వేశారు. బలహీన వర్గాలకి, దళితులకి వాళ్ళని మార్చారే తప్ప వాళ్ళ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎంతమందిని మార్చారు? ఒకే ఒక వ్యక్తి మంగళగిరి శాసనసభ్యుల్ని ఆయనకు టికెట్ లేదన్నారని చెప్పి ఆయన ఒక్కడే బయటికి వెళ్ళాడు, మిగిలిన అందరూ జారుకుంటానే ఉన్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, వాళ్ళు ఇప్పుడు దాకా, అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పటి వరకు మొట్టమొదటి నుంచి వాళ్ళు ఒక భయాన్ని సృష్టించారు. 151 మంది మాకు వచ్చారు, రేపు పొద్దున ఒకవేళ ఏదైనా తక్కువలు వచ్చినా కూడా మళ్ళీ మాకు 110, 120 స్థానాలు వస్తాయి. 10-20 స్థానాల కంటే తగ్గవు, లేదంటే తగ్గితే ఒక 30 స్థానాలు తగ్గినా కూడా 120 మంది మేమే వస్తాం, మళ్ళీ అధికారంలో మేమే వస్తామని చెప్పని వాళ్ళ శ్రేణుల్ని, అధికారుల్ని ఇప్పుడు దాకా నమ్మవలకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ప్రజాక్షేత్రంలో చూసిన తర్వాత సహజంగానే 151 మందికి వచ్చిన తర్వాత మరి ఏదైనా తగ్గినా 10-20 కంటే తగ్గకూడదు, ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా. అవును. కానీ ఈరోజు గంపగత్తగా కనీసం ప్రతిపక్ష స్థాయి కూడా రాకుండా ప్రజలు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు అందటం మాత్రం వీళ్ళ యొక్క పరిపాలనకి పరాకాష్ట. ప్రజలు వీళ్ళ మీద ఎంత వ్యతిరేకత ఉన్నారనడానికి ప్రత్యక్ష నిదర్శనం అన్నమాట ఇది. కనీసం ఇలాంటి సమయంలోనన్నా బడుగు బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చేసి వాళ్ళకి అవకాశం కలగజేస్తే, ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టుకునే పని లేదని ఇంతకుముందే చెప్పడం కూడా జరిగింది. దానికి వదిలేసి ఇక్కడ పోటీ చేయండి, అక్కడ పోటీ చేయండి, మీరు ఈ స్థానాలు కదా ఆ స్థానాలకు వెళ్ళండి, ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకత కంటే కూడా శాసనసభ్యుల మీద ఉన్న వ్యతిరేకతే ఎక్కువగా ఉందని చెప్పడం కోసం వీళ్ళు మార్పులు చేర్పులు చేస్తున్నారు. మన తిరుపతిలో కూడా ఆయన బహిరంగాన్ని చెప్పడం కూడా జరిగింది, మా వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి నేను మారుస్తున్నాను అని. అంటే ఓడిపోతున్నానని ఆయన సంకేతాలు కూడా ఇచ్చాడు, ఆ మాట కూడా అన్నాడు. కాబట్టి వాళ్ళ శ్రేణులకి ఇప్పుడు పూర్తిగా అర్థమైపోయింది, ఎన్నికలు సమీపిస్తున్న తరుణం కాబట్టి ఏ గుడికి చేరాల్సిన పక్షులు ఆ గుడికి చేరిపోతాయి. గెలుపుల కోసం, అధికారం కోసం కొంతమంది ప్రయత్నం చేస్తారు. అధికారం ఏ పార్టీకి రాబోతుందో వాళ్ళకి తెలిసినప్పుడు ఆ పార్టీకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఈయన సొంతంగా పార్టీ పెట్టినప్పుడు ఈ సైనికులు తయారు చేసుకోలేదు, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని తీసుకున్నాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని తీసుకున్నాడు. తన తల్లిని నిండు సభలో అవమానం చేసిన ఆయన తీసుకొని ఏకంగా మంత్రిగానే చేశారు. తనని దుర్భాషలాడిన ఆయన తీసుకొచ్చి కూడా మంత్రినే చేశారు. కాబట్టి ఆయన చెప్పేదానికి ఎక్కడ పొంతం లేదనేది చాలా స్పష్టంగా ప్రజలందరూ కూడా తెలిసిపోయింది. అలాంటి వాళ్ళకి అవకాశం కలగజేసినప్పుడు
ఇప్పుడు మరి దీనికి ఏం సమాధానం చెప్తారో చూడాలి మరి. ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితి ఉందంటారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం అని చెప్పి పదే ఆయన డప్పు కొడుతున్నాడు. మరి ఇలాంటివి చూసిన తర్వాత అయినా ప్రజల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలు ఎంతో సమయం లేదు మనకి. ప్రజల్లో మార్పు వచ్చింది అనుమానం ఏం లేదండి. కానీ ఆ మార్పుని వాళ్ళని తీసుకొని వచ్చి ఓట్లు వేయించుకునేదాకా జాగ్రత్తగా ప్రతిపక్షాలు కనుక ముందుండి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి వాళ్ళకి వివరంగా చెప్పి ఓట్ల దగ్గర తీసుకురాగలిగితే మాత్రం అద్భుతమైన అఖండ మెజారిటీ చేకూరుతుంది. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు ఒక వర్గం, ఒక కులం, ఒక ప్రాంతం వాళ్ళు తృప్తిగా ఉన్నారు అంటే అందుట్లో వాళ్ళందరూ అనుకూలంగా ఓట్లేస్తారు. ఈరోజు ఏ సామాజిక వర్గం మీ మీద తృప్తిగా లేదు, ఏ ప్రాంతం తృప్తిగా లేదు, ఏ కులం తృప్తిగా లేదు, ఏ మతం వాళ్ళు తృప్తిగా లేరు. మరి ఎట్లా, ఏ విధంగా మీరు నమ్ముకున్నది ఏంటంటే వాలంటరీ వ్యవస్థని. చివరకు వాళ్ళు కూడా 50% మంది మీ మీద తృప్తిగా లేరు, మీ మీద తీవ్ర వ్యతిరేకతలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ రోజు చెప్పింది వేరు, ఈరోజు మీరు చేస్తుంది వేరు. వాళ్ళని అడ్డం పెట్టుకొని ప్రజల యొక్క గుట్టుమట్లన్నీ మీరు తెలుసుకొని ఏ విధంగా చేస్తున్నారో దానికి తెలియకుండా అమాయకంగా బలైపోయారు కొంతమంది. అతి తెలివితోటి అన్నీ అందిచ్చేసి బలైపోతున్నారు కొంతమంది. కాబట్టి ఎటు చూసుకున్నా కూడా, ఏ విధంగా చూసుకున్నా కూడా వాళ్ళు ఏమి చేయాలనుకున్నా కూడా వాళ్ళకి సంపూర్ణంగా ఎదురు తిరుగుతున్నాయి. వాళ్ళు అనుకున్న ఏమీ జరగట్లేదు. అట్లాగే వీళ్ళిద్దరు మైత్రిని కొనసాగించకుండా చూడాలని ప్రయత్నం చేశారు. వాళ్ళు పెవికాల బంధానం కంటే కూడా ఇంకా బలంగా తయారయ్యారు. దానికి సాల్దన్నట్టు భారతీయ సిమెంట్ని వాడి ఇంకా పటిష్టంగా తయారయ్యి గోడలు నిర్మించుకున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళే చెప్తారు కదా ఎంత గొప్పదో ఆ సిమెంట్ అని. అట్లా ఆ సిమెంట్ తోటే గోడలు నిర్మించుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక పాలుపోకుండా ఉంది. ఈ పరిస్థితిలో ఎట్లా మళ్ళా గుల్లాలు పడతా ఉన్నారు. ఎంత పడ్డా కూడా మామూలుగా చేతులు గాలేక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఉంది. ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి. కనీసం ఒక సంవత్సరం ముందైనా ఏదన్నా ఆలోచన చేసి ప్రజలకు కావాల్సినవన్నీ చూసుకుంటా ముందుకు వెళ్తూ ఉంటే, ఇప్పుడు ఎవరన్నా వెళ్ళారనుకోండి, హైదరాబాద్ వదిలిపెట్టి కోదాడ దాటంగల్లోనే, ఆంధ్ర ప్రాంతంలోకి అడుగు పెట్టంగల్లోనే పల్లెటూళ్ళకి ఎక్కడికైనా వెళ్తూ ఉంటే రహదారులను చూసిన తర్వాత ఈ పాలకుల యొక్క పనితీరు ఎలా ఉందో అర్థమైపోతూ ఉంది. ఏదన్నా కొంచెం కష్టపడే అతను సేద్దీరుద్దామని వారికి ఉన్న వ్యసనాల్లో మద్యం వ్యసనం ఉండేవాళ్ళు వెళ్ళి ఈరోజు మధ్యాహ్నం తీసుకుంటా ఉంటే అవి చుక్కలు అంటుతున్నాయి ఆ ధరలు. కానీ అది ఏదైనా ఆరోగ్యకరంగా ఉంటున్నారా, అనారోగ్యం పాలవుతున్నారు, అసూలు పోస్తున్నారు. ఈ ఉసురు ఉరకబోదు కదా. 5 కోట్ల మందికి ఈరోజు మేలు చేయడం కోసం 29 గ్రామాల రైతులు భూములు ఇస్తే వాళ్ళని కూడా అవమానకరమైన రీతిలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు, ఎంత దాష్టికం చేశారు, ఆ మహిళామతుల మీద ఎంత దౌర్జన్యం చేశారు ప్రత్యక్షంగా ఈరోజు ప్రజలందరికీ తెలిసిపోయింది. వాళ్ళు 5 కోట్ల మందికి మేలు చేయడం కోసం వాళ్ళు ఇచ్చారని చెప్పి ఈరోజు 5 కోట్ల మంది నమ్ముతున్నారు. అవును. ఇప్పుడు ప్రజలందరూ ఏం ఆలోచించుకుంటున్నారంటే వైఎస్ఆర్సీపీ ఓడిపోతే ఒక 500 మంది ఇబ్బంది పడిపోతారు, లేకపోతే కారాగారంలోకి వెళ్ళిపోతారు అనుకుంటున్నారు. కానీ మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిస్తే 5 కోట్ల మందికి అన్యాయం జరిగితేనే వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి 5 కోట్ల మందికి వెళ్ళి వాళ్ళు ఉండాలని నిర్ణయించుకుంటున్నారు. 5 కోట్ల మందిలో వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నారు. ఇవాళ ప్రజలు అంతగా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచుకొని వీళ్ళు చేసే పనులే, అది ప్రతిపక్షాలు చేసే అంత అయితే నేను భావించట్లేదు. వీళ్ళు చేసే పనుల వల్ల వీళ్ళ మీద అంత వ్యతిరేకత వచ్చింది, కళ్ళ ముందు కనపడతా ఉంది. అభివృద్ధి అనేది శూన్యం. ఏ కాడికి సంక్షేమం ఇస్తున్నానో, సంక్షేమ పథకాలు నేను కొత్తగా ప్రవేశపెట్టానని చెప్పని గొప్పలు చెప్పుకోవడమే తప్ప అతను కొత్తగా చెప్పిన నవరత్నాల్లో ఆయన సృష్టించి ప్రజలకు అందజేసిందంటూ ఒక్కటి కూడా లేదు. చివరికి అమ్మఒడి పథకం కూడా పేర్లు మార్చారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వాళ్ళు స్కూల్లో సంబంధించినంత వరకు ఆ పిల్లలకి పుస్తకాలు వాళ్ళే ఇచ్చారు, దుస్తులు వాళ్ళే ఇచ్చారు, బూట్లు వాళ్ళే ఇచ్చారు, బ్యాగులు వాళ్ళే ఇచ్చారు. మధ్యాహ్నం భోజన పథకం ఆ ప్రభుత్వమే అందజేసింది. ఈ చాలదన్నట్టు ఆడపిల్లలకి దూర ప్రాంతాల్లో ఉన్న వచ్చే వాళ్ళకు కూడా సైకిళ్ళు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇన్ని చేశారు. కొత్తగా ఈరోజు మీరు చేసేదంటూ ఏం లేదు. కాబట్టి ఆ రోజు వాళ్ళు చెప్పుకోలేకపోయారు, మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఓసారి ఇచ్చిన పథకాన్ని ప్రతిసారి సంవత్సరంలో మళ్ళీ తిరిగి దాన్నే ప్రారంభిస్తూ ఇదేదో గొప్ప చేస్తున్నట్టు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు ఇప్పుడు దాకా కలిసి వచ్చింది, ఇప్పుడు అన్నీ ఎదురు తిరుగుతూ ఉన్నాయి. ప్రజలు ఇప్పుడు దాకా ఎందుకు మేలకడ కూర్చున్నారు అంటే, ఎందుకులే, మనకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు, అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. సమయం సందర్భం చూసి వాళ్ళు క్లియర్గా వాత పెడతారు. సమయం కోసం ఎదురు చూస్తున్నారు. సమయం సమీపించింది, ఎన్నో రోజులు లేదు, లెక్కేసుకుంటూ ఉన్నారు. ఇక 72 రోజులే అని చెప్పి మీ పరిపాలన అనేది ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు. ఏప్రిల్ 16 లోపు మనకి ఎన్నికల ప్రక్రియ పూర్తయిపోతుంది. అది మే మధ్యలో ఎప్పుడో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి
అందరూ సిద్ధంగానే ఉన్నారు అని చెప్పని ప్రతిపక్షాలు అతి విశ్వాసంతో పోకుండా ఇంకా ప్రజల మధ్య ఉండి జరుగుతున్న పరిణామాలని చూసుకొని ఈ దొంగ ఓట్ల కార్యక్రమాన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కొని దాని మీద పోరాటం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అయితే నేను భావిస్తున్నాను.